జిల్లా కేంద్రంలో మున్నూరు కార్పొరేషన్ ఏర్పాటు కోసం జిల్లా అధ్యక్షులు బాధినేని రాజేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి రాజ్కుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండా దేవయ్య మాట్లాడుతూ గత దశాబ్ద కాలం నుండి మున్నూరు కాపుల అభివృద్ధి కోసం మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ని రాష్ట్ర జిల్లా మండల గ్రామ సంఘాల కమిటీ సభ్యులు తమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరినా గత ప్రభుత్వం కార్పొరేషన్ ఇవ్వలేదని, 3 ప్రధాన పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో కార్పొరేషన్ ఇవ్వాలని మేనిఫెస్టోలో పెట్టాలని కోరామని, టీఆర్ఎస్ పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ మున్నూరు కాపుల కార్పొరేషన్ ఇస్తానని మేనిఫెస్టోలు కూడా పెట్టలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మీరు మాకు గెలిపించండి, మీకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తామని, మరి యువకులకు ఇండస్ట్రీల్లో కూడా వారికి కూడా ప్రోత్సహిస్తామని మేనిఫెస్టోలో తెలుపగా రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపులందరూ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాట్లో కృషి చేస్తారని గుర్తు చేశారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మున్నూరు కాపు కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు అన్నయ్య కొండ దేవయ్య గారు, మున్నూరు కాపు సంఘ నాయకులు ఎడ్ల రవి గారు, బండి సంజయ్ కుమార్ గారు, హరి అశోక్ కుమార్ గారు మరియు మా స్థానిక నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఒడ్నాల రాజశేఖర్ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యాకులు ఉన్నటువంటి మున్నూరు కాపులకు సంక్షేమం జరగాలంటే ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళు ముందుకు రావాలన్నా మున్నూరు కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మరి గత 10 సంవత్సరాల పైననే మనం పోరాటం చేస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో కూడా కొండ దేవన్న గారు మన నాయకులందరూ మరి అప్పుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు కూడా మరి ప్రయత్నం చేశారు, కానీ మరి అది సఫలం కాలేదు. మరి ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వంలో తప్పనిసరిగా సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. మన మొన్న ఆది శ్రీనివాస్ గారు మన మున్నూరు కాపు ఎమ్మెల్యే గారు కూడా మరందరికీ వినతి పత్రాలు కూడా ఇచ్చారు, ముఖ్యమంత్రికి కూడా వినతి పత్రం ఇచ్చారు. మరి ఇంకొక విషయం ఏంటంటే మన మున్నూరు కాపు కులాన్ని మన సంఘ నాయకులు మీద మర్చిపోతున్నట్టు BCAలో చేర్చాలి. ఎందుకంటే ఎన్నో అగ్ర కులాలు BCAలో చేర్చబడ్డాయి, కానీ మన మున్నూరు కాపు కులం BCDలో ఉన్నది. దీనివల్ల విద్య, ఆర్థిక, రాజకీయ అన్ని రంగాల్లో కూడా మనం వెనకబడిపోతున్నాం. అందుకొరకు మన నాయకులందరూ అందరం కలిసి కట్టుగా మరి BCA గ్రూపులో మన మున్నూరు కాపు కులాన్ని చేర్చాలని. మున్నూరు కాపు వ్యక్తి మినిస్టర్ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి, కానీ మినిస్టర్ లేనటువంటి సందర్భం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతుంది తప్ప మరి ఏ రోజు కూడా మున్నూరు కాపు బిడ్డ ఏదో ఒక మంత్రి పదవి ఇచ్చారు. ఈరోజు ప్రభుత్వ వీపుగా ఇచ్చి మరి చేతులు దొట్టుకున్నారు తప్ప మున్నూరు కాపు బిడ్డకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి జగిత్యాల వేదికగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి రాబోయే ఎలక్షన్ల స్థానిక బాడీగా లోకల్ బాడీస్ కావచ్చు, మున్సిపాల్ కావచ్చు, ఏ ఎలక్షన్లనైనా మరి తప్పకుండా మరి మున్నూరు కాపు బిడ్డలకు ఏ పార్టీ అయితే ఎక్కువ టికెట్లు ఇచ్చి ఆదరిస్తుందో అదే పార్టీకి మున్నూరు కాపులంతా పార్టీలకు అతీతంగా మరి ఐక్యంగా మరి ఆ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి జగిత్యాల వేదికగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇన్ని సంవత్సరాలుగా మరి ఎంతో వెనుకబడి ఉన్నటువంటి మున్నూరు కాపు బిడ్డలను మరి ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఎలాంటి దానిలో మరి ముందుకు రాకుండా ప్రతి పార్టీ అడ్డం పడుతుంది. కాబట్టి మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. మరి అందరం కూడా కలిసి కట్టుగా ఒక కాపును అడ్డం పెట్టుకొని మరి ఆ కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందడం అంటే మొట్టమొదటిగా సహించని వ్యక్తిని నేనే. ఎందుకంటే ఏనాడు కూడా నా కులాన్ని అడ్డం పెట్టుకొని పదవులు తీసుకోలేదు. ఏనాడన్నా పదవి వస్తుంది అన్నా కూడా నా కులాన్ని ఎక్కడికి పదవి కాడికి మేము పిలవలేదు. కాబట్టి దయచేసి కులాన్ని కుల రాజకీయానికే వాడండి, కుల ఐక్యతకు పాటుపడండి, కులానికి బలం చేకూర్చే విధంగా మాట్లాడాలి ప్రతి ఒక్కరు కూడా అని మరి తెలుపుకుంటూ నిజంగా ఇవాళ ఎందుకంటే చాలా రోజుల నుంచి దాదాపు 2 శతాబ్దాల నుంచి పెద్దలు దేవన్న గారు అయితే ఈ కుల ఐక్యత గురించి కావచ్చు, కుల మరి పెంపుదల గురించి కావచ్చు, మరి రాష్ట్రాల్లో ఎన్నో మరి ఇందాక మిత్రుడు సంజయ్ మాట్లాడినట్టు చాలా వరకు పెద్ద సంఖ్యలో ఉన్న మున్నూరు కాపులు నిజంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం మనల్ని చక్కగా ఎక్కడనో నెట్టివేసి దాదాపు మనము ఈ రాష్ట్రంలో 16 లక్షల మందిమే మున్నూరు కాపులు ఉన్నామని తప్పుడు లెక్కలు చూపిస్తున్న ప్రభుత్వాలకు కావచ్చు. ఎందుకంటే ప్రతి ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా మరి ఎందుకో బీసీలు అంటేనే అణిచివేయబడుతున్నాం. మరి తప్పనిసరి మనం అధిక సంఖ్యలో మున్నూరు కాపులం దాదాపు నాకు తెలిసి
ఈ రాష్ట్రంలో 45 నుంచి 50 లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నారు. మరి అట్లాంటి అధిక పెద్ద సంఖ్యలో ఉన్న రాష్ట్రంలో మరి ఇంతమంది మున్నూరు కాపులు ఉన్న మరి విభజించి పాలించే రకం ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి ఇలా మనందరికీ ఈ దుర్గతి పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన మా రాష్ట్ర నాయకులకు కూడా ఉందని మరొక్కసారి కూడా తెలుపుకుంటూ, ఏదేమైనా మన అందరి సిద్ధాంతం, అందరి పద్ధతి కూడా ఒకటే. మన రాష్ట్ర మున్నూరు కాపులను ఐక్యత చెయ్యాలి. మరి ఇప్పటి వరకే చాలామందిని చేసారు. నిజంగా కూడా మన బిడ్డల రాబోయే తరాలకు మరి నిజంగా కూడా మనకు అందాల్సిన, రాష్ట్రం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు, ఫలాలు నిజంగా కూడా పూర్తిగా మన మున్నూరు కాపు జాతి బిడ్డలకు అందాలి. ఒక పక్క విద్య కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, మరి ఉద్యోగపరంగా కావచ్చు. ఇందాక మిత్రులు ఒక చిన్న కార్యక్రమం ఒక రోజు ముందు చెప్పినా కూడా రాజేంద్ర అన్న గారు, రాజ్ కుమార్ గారు, వారితో ఉన్న మిత్రులందరూ కూడా వెంటనే పాల్గొని ఏదైనా కూడా అది ఏదని చూడకుండా కూడా ఏ పెద్ద అప్పుడు చైతన్య యాత్ర కూడా బ్రహ్మాండంగా అప్పుడు రాజేంద్ర అన్న, రాజ్ కుమార్ వీళ్ళందరూ కూడా ధర్మపూర్లో ఆ టెంపుల్లో దర్శనం చేయించి ఇక్కడ కూడా సైకిల్ మోటార్ ర్యాలీ మొత్తం స్టేట్ అంతా ఒక ఉరుతలు ఊగింది. కానీ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు చైతన్య యాత్ర చేయకుండా ఆపింది. ఆ రోజు చైతన్య యాత్ర చేసినట్టయితే ఈరోజు మా వాళ్ళు ఈరోజు ఒక 20 మంది 15 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. ఆ రోజు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆపడం వల్ల ఈరోజు మేము 4 సంఖ్య పడిపోయినాం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక 4 ఇచ్చినారు, మరి బీజేపీలో 6, బీఆర్ఎస్లో 10 ఉన్నా కూడా ఈరోజు మేము ఒక 4 సంఖ్యకు పడిపోవడం చాలా దురదృష్టకరం ఈ రాష్ట్రంలో. ఎందుకంటే మున్నూరు కాపులు 60 లక్షల మంది ఉన్న ఈరోజు అయితే 40-45 లక్షలు కాదు, 60 లక్షల మంది 24% ఉన్న మున్నూరు కాపులు ఈరోజు గత ఈ దాదాపుగా 2004 నుంచి కులం కోసం పనిచేస్తున్నాను. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి కూడా పక్కకు పెట్టి నా కులాభివృద్ధి జరగాలి, కులంలో ఆర్థికంగా ఎదగాలి, పిల్లలందరూ చదువుకోవాలి. ఈ రాష్ట్రంలో ఎక్కువ శాతంలో బీసీలలో కానీ అన్నిట్లలో ఈరోజు ఎక్కువ శాతం ఉన్న వాళ్ళంటే మున్నూరు కాపులు. మరి మున్నూరు కాపులు సంఖ్యాపరంగా ఒక 20 మంది ఎమ్మెల్యేలు ఉండాలి, ఎంపీలు ఉండాలి, మనకు రాజ్యసభలో ఉండాలి, ఎమ్మెల్సీలు ఉండాలి, కార్పొరేషన్ చైర్మన్లు ఉండాలి. మరి ఈరోజు ఇంత రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడిపోయి రాజకీయంగా ఈరోజు ముందుకు వచ్చినా కూడా మేము ఈరోజు 1947 నుంచి కూడా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మేము ముఖ్యమంత్రి ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నంకు వచ్చిపోయినారు. ఈరోజు డి శ్రీనివాస్ గారైనా, మన పుంజాల శివశంకర్ గారు, కేశవరావు గారు, వి హనుమంతరావు గారు, పొన్న లక్ష్మయ్య గారు ఈరోజు ఒక ముఖ్యమంత్రి చేసుకునే దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీరు తెలంగాణలో కూడా ఒక 20 మంది ఎమ్మెల్యేల పరిస్థితి గెలిపించుకునే పరిస్థితిలో ఈరోజు మన అందరం ఉన్నాము. మరి ఎవరం కూడా అందరూ ఎవరికి వాళ్ళుగా సంఘాలు ఉన్నాం కాబట్టే ఈరోజు రాష్ట్ర సంఘాలు ఆ రోజు మరి అక్కడ మంత్రి శాసనసభ్యులు శ్రీధర్బాబు గారు నాకు ఎక్కువ వాట్సాప్లో ఆయన చూస్తుంటాడు. దేవయ్య గారు ఏంది మరి మీ పోరాటం ఎక్కడి దాకా వచ్చిందంటే, మా పోరాటం ఏమి సార్, మా వాళ్ళు ఏం మాట్లాడతలేరు, మరి ఏం చేయాలంటే మీరు అసెంబ్లీలో మాట్లాడండి సార్, మా మున్నూరు కాపుల గురించి ఒక్కసారి అన్నా కూడా 1947 నుంచి కూడా ఇప్పటివరకు మా మున్నూరు కాపుల గురించి అసెంబ్లీలో చర్చ రాలే. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మంత్రి శాసనసభ్యులు శ్రీధర్బాబు గారు వాళ్ళకు దీర్ఘకాలికంగా మున్నూరు కాపులు ఒక కార్పొరేషన్ కావాలని అడుగుతున్నారు. ఫెడరేషన్ కానీ ఏమి లేవు. బీసీలలో 5 కులాలలో మరి యాదవులకు గొర్రెల రూపంలో 4-5 వేల కోట్ల రూపాయలు ప్రతి ఎవ్రీ ఇయర్ ఆ గవర్నమెంట్ ఇచ్చింది. ఈరోజు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మరి పద్మశాలీలకు కూడా టెక్స్టైల్ పార్కులు 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు తీసుకున్నారు. ఈరోజు మా సిరిసిల్ల టెక్స్టైల్ పార్కులు ఉన్నాయి. ఈరోజు గౌడ్స్ అయితే వాళ్ళకి వైన్స్లలో వాటా, వాళ్ళకన్నిట్లలో కూడా వారికి వాటా ఇచ్చినారు. ఇది ఎంతో ముందుకెళ్ళింది. మరి గౌడ్స్ అయితే మరి ముదిరాజులు, గంగపుత్రులకు కూడా చేపల చెరువులు, ప్రాజెక్టులు ఈరోజు అన్నీ కూడా వాళ్ళకి అందరికి ఇచ్చినారు. మరి మున్నూరు కాపులకు పోయిన ప్రభుత్వము మాకు ఏం చేయలేకపోయిందనే మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టమని మేము అడిగిన 3 పార్టీల దగ్గరికి వెళ్ళాను. భారతీయ జనతా పార్టీకి దగ్గరికి వెళ్ళాను. మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీని అడిగినాను, కేటీఆర్ గారికి దగ్గరికి మా గంగుల కమలాకర్ రవిచంద్ర గారిని తీసుకొని అడిగినాను. ఎందుకంటే గంగుల కమలాకర్ గారు అపేస్ కౌన్సిల్ చైర్మన్గా బీసీ శాఖ మంత్రి వర్యులు ఉన్నారు. మరి గౌరవ అధ్యక్షులుగా ఎంపీ రవిచంద్ర గారు ఉన్నారు, వదిరాజు రవిచంద్ర గారు. వారు కూడా ఏం చేయలేకపోయినారు. మరి లాస్ట్కి వస్తే కాంగ్రెస్ పార్టీ మీరు మాకు సపోర్ట్ చేయండి, మేము మున్నూరు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తాము, మీ యువకులకు కూడా ప్రోత్సహిస్తాము, ఇండస్ట్రీలలో మరి అందరు కూడా సబ్సిడీ లోన్లు ఇస్తామని చెప్పినందుకు నమ్మకం కొద్దీ ఈరోజు 8 మందిని మా మున్నూరు కాపులను కూడా ఓడించుకునే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి మాకు వచ్చింది.